హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. జీవహింస ఏది అహింస? జీవహింస ఏది అహింస? ప్రియ దేవుని వారలరా, కొంతమంది శాకాహారమునకు అలవర్చుకున్నటువంటి వారు, మరికొంతమంది మత ప్రభావిత ఉన్మాదంలో ఉన్నటువంటి వారు ఒక కోడిని, గొర్రెను, మేకను ఇంకా తదితరమైనటువంటి జీవులని కోసుకొని వండుకొని తినవలసినటువంటి అవసరత ఉందా? వాటిని కోసినప్పుడు కాళ్ళు రెక్కలు గిజగిజ గింజుకుంటూ కొట్టుకుంటూ అరుస్తూ హింసపడుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. అంత బాధపడుతూ ఉండగా రక్తము కారునట్లుగా మెడ మీద కత్తి పెట్టి కోసి మరి తినవలసినటువంటి అవసరత ఉందా? తినటానికి ఇక మిగిలిన ఏ ఆహారము లేదా? వాటిని తిని కూడా బ్రతకొచ్చు కదా. మాంసమే తినాలని ఏముంది? ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు చాలా ఉన్నాయి కదా, వాటిని తినొచ్చు కదా అని సదరు వ్యక్తులు అడగటం జరుగుతున్నది. ఇందులో సదుద్దేశంతో అడిగేటువంటి వారు ఉన్నారు, దురుద్దేశంతో అడిగేటువంటి వారు ఉన్నారు. ఏ ఉద్దేశంతో అడిగినా కూడా మనుషులముగా, రెండవది దేవుని పిల్లలముగా ఇలా ఈ కోడిని, మేకను, తదితరమైనటువంటి జీవులను కోసుకొని ఆ మాంసమును వండుకొని తినవచ్చా? వాస్తవికత ఏంటి? మన గ్రంథము ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, గడిచిన పాఠం మనకు జ్ఞాపకం ఉంది కదా. ఏంటి గడిచిన పాఠం పేరేం పేరన్నా? ధర్మన్న ఓకే, ఏం చెప్పుకున్నాం? ఒక్కలా దంగాలి నాకు. ఎస్, దేవుడు బలులని ఎందుకు కోరుకున్నాడు, లేదా దేవునికి బలి అవసరమా? అది పర్ఫెక్ట్ కదా, అది పర్ఫెక్ట్. దాని కొనసాగింపు అని అనుకోవచ్చు, లేదంటే ఆ పాఠానికి ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. ఈ పాఠాన్ని ఎలా కనుక్కున్నా సరిపోతుంది. దానిలో దేవుడు బలి ఖచ్చితంగా అడిగాడు, ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు అనేటువంటి విషయం మనకు స్పష్టం. అయితే యేసు ప్రభుల వారు అన్నటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, బలియు అర్పణయు నువ్వు కోరలేదు. మీరు ఇప్పుడు చెప్పండి, ఆ పాఠాన్ని బట్టి కోరిందా, కోరలేదా? దేవుడు బలి అడిగిందా, అడగలేదా? మరి యేసయ్య ఏంటి కోరలేదు అన్నాడు అంటే అందులో రెండింటిలోనే విషయం ఉంది. ఏముంది? మీరు అనుభవించటానికి మీరేమీ అడగలేదు, తీసుకోలేదు, అనుభవించలేదయ్యా. మీరు తీసుకొని మీ పరిచర్యలో, సేవలో ఉన్నటువంటి బిడ్డలకు ఇచ్చారు అనేది దాని తాత్పర్యం. ఓకే, బలియు అర్పణయు నీవు కోరలేదు అని యేసయ్య అనటమే కాదు, దేవుడు కూడా అన్నాడు ఆ మాట. అదేవిధంగా ఒకసారి కీర్తనలు గ్రంథము 50వ అధ్యాయం, కీర్తనలు గ్రంథము 50వ అధ్యాయము 1
కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 50వ అధ్యాయం 8వ వచనంలో నుండి చదువుకుందాం. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నువ్వెందుకు నాకు బలి ఇవ్వటము లేదు అని చెప్పి నిన్ను గద్దించటము లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. నిన్ను బెదిరించి, నిన్ను భయపెట్టి, నీ దగ్గర నేను దోపిడీ చేయటం లేదు, నేను లాగేసుకోవటం లేదు. రైట్, అదే విధానము మనకు కనబడుతూ ఉంటుంది. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. విషయం ఏంటంటే, నీకు తెలియాల్సింది ఏంటంటే, నేను తీసుకోవటం కాదు, నీకే నేను ఇచ్చియున్నాను. నీకే నేను ఇచ్చియున్నాను. ఎలా అన్నట్టు చెప్తున్నాడు కింద. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. అంటే ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చినట్టు? దేవుడు మనుషులకు ఇచ్చాడా? మనుషులు దేవునికి ఇస్తున్నారా? దేవుడే మనుషులకు ఇచ్చాడు. మనుషులు దేవుడికి ఇస్తున్నది ఏమీ లేదు. అదొక భ్రమ, అదొక భావన. ఏమండి, ఇది చాక్లెట్ ప్యాకెట్ల గురించి మీకు ఇదివరకు చెప్పాను కదా. ప్యాకెట్ ఇచ్చి ప్యాకెట్ని నీ చేతిలో పెట్టి 2 చాక్లెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చినట్టు? పిల్లలేం తండ్రికి ఇవ్వలేదు. తండ్రే 2 తక్కువ చేసి ఇచ్చాడు, మొత్తానికి నీకు ఇచ్చాడు కదా. అందుకే ఇవి నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమయ్యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. అవన్నీ నావే. లోకము దాని పరిపూర్ణత అంటే లోకములో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము నావే. ఈ నేల మీద ఉన్నటువంటి మొక్కలు, విత్తనములు కలిగినటువంటి ఫలములు నావే. సమస్త జీవరాశులు నావే. ఆకాశ పక్షులు నావే. వాటన్నిటిని మీ చేతికి అనుభవించి మీకు అప్పగించి వీటిని ఏలుకోండి అని చెప్పాను, వీటిని లోబర్చుకోండి అని చెప్పాను, వీటిని అనుభవించండి అని చెప్పాను. కలుగ చేసింది నేను, నిర్ణయము తీసుకున్నది నేను, మీకు అప్పగించింది నేను. వాటిని వేటినైనా ఏ విధంగా మీరు వాడుకోవాలో మీకు ఆ స్వేచ్ఛను, ఆ హక్కును ఇచ్చింది నేను. నాది గనక నా దాని మీద నాకు అధికారము ఉన్నది అనే విధానములో చెబుతూ, నేను ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము సమూలాగ్రహముగా ఆది నుండి చివరి వరకు ఏ విషయము చూసుకున్నా కూడా నేను నీతి తప్పి, ధర్మము తప్పి మరేమీ మాటలాడలేదు, మరేమీ నేను రాయించలేదు అన్నట్టున్నాడు. ఆ మాట చూడండి, నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. రోమపత్రిక 7వ అధ్యాయము 12వ వచనము. రోమపత్రిక 7వ అధ్యాయము 12వ వచనములో ఉంది. పిల్లరా, ఇదంతా చాలా తార్కికంగా
మాట్లాడుతూ వస్తూ ఉంటాడు పౌలు గారు. అసలు ధర్మశాస్త్రము ఇవ్వబడక మునుపు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, పాత నిబంధన గురించే మాట్లాడుతున్నాడు ఆయన. పాత నిబంధన నాకు రాక మునుపు నేను చచ్చిన వాడనైతిని అంటే ధర్మశాస్త్రము రాకమునుపు పాపం అంటే ఏంటో తెలియక నేను పలు విధాలుగా జీవించినటువంటి వాడనై ఉన్నాను. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో తెలిసింది. పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత నన్ను పోల్చుకున్నప్పుడు నేను చచ్చిన వాడనైతిని అని అన్నాడు. వన్స్ అపాన్ ఎ టైం పౌలు గారి యొక్క జీవితం అది. సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం అది. నేను చచ్చిన వాడనై యుంటిని అంటే ఇక్కడ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది నేను చేయగోరు మేలు చేయలేకపోతున్నాను, చేయవలసిన మంచిని నేను చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అని అనుకుంటున్నానో దాన్ని నేను చేస్తున్నాను అన్నప్పుడు చాలామంది అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, పౌలు గారు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఆయన జీవిత ఎక్స్పీరియన్స్ అలాగ ఉంది కనుక అందుకే ఆ మాటలు రాయించాడు అని అంటున్నారు. నో, అసలు పౌలు గారు క్రీస్తుని ఎరిగిన తర్వాత చేయవలసిన మంచి చేయకుండా ఎప్పుడైనా ఉన్నాడా? లేడు. చేయకూడని చెడు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అది కాదు అక్కడ ఆయన చెప్పింది. నా అనుభవము ఏమై ఉన్నదంటే, ఇప్పుడు మనిషికి ఒక అనుభవం ఉంటుంది కదా, ఆ అనుభవం ఏమై ఉన్నదంటే నేను చచ్చిన వాడనై ఉన్నాను. ఎందుకు అనంటే చేయవలసిన మంచిని నేను చేయాలని ఉన్నా చేయలేకపోయాను, చేయకూడనటువంటి చెడును చేయొద్దు అని అనుకున్నా కూడా నేను చేస్తూ వచ్చి ఉన్నాను అనేటువంటి విధానాన్ని ఆయన వర్తమాన టర్మినాలజీలో రాయటం అనేటువంటిది జరిగింది. వాస్తవానికి ఇది మనకు సంపూర్ణంగా అర్థం కావాలంటే మనం 7వ వచనం నుండి మీరు తర్వాత ఓపికతో మీరు చదువుకోండి, దాంట్లో ఉంటుంది. ఈ 9వ వచనం చివరిలో నేనైతే చనిపోతిని అని అన్నాడు. అంటే ఈ చనిపోతిని అనేటువంటి మ్యాటరే ఇక్కడ కొంచెం ఎలాబరేట్ చేసి 18వ వచనంలో రాశాడనమాట. రైట్, ఇక దాన్ని అలా ఉంచితే 12వ వచనంలో ఏమన్నాడు అనంటే, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. అంటే ధర్మశాస్త్రం ఏమై ఉన్నదన్నాడు? పరిశుద్ధమైనది. అంటే ఇందులో దేవుడు పరిశుద్ధుడు, దేవుని ఆలోచన పరిశుద్ధమైనటువంటిది, దేవుని చేత ఆవిష్కరించబడినటువంటి ధర్మశాస్త్రము పరిశుద్ధమై ఉంటుంది. ఇందులో నేను చెప్పిన సంగతులు, ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ కూడా పరిశుద్ధమైనవే. నేను తప్పుగా, అనైతికంగా, నిజాయితీ లేకుండా, పారదర్శకత లేకుండా, అన్యాయమైనటువంటి దృక్పథముతో నేను ఏ మాట చెప్పను అని అంటూ, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది అని అన్నాడు. అంటే ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ పరిశుద్ధమైనటువంటిది, అది నీతి కలిగినటువంటిది, ఉత్తమోత్తమమైనటువంటిది. దీన్ని మించిన పరిష్కార మార్గము మీకు లోకములో కనబడదు. చూడండి, ఇట్స్ మై ఛాలెంజ్. దేవుడు అంటున్నాడు, దైవ మనస్సును ఎరిగినటువంటి, లోక పరిస్థితి అనుభవాలను ఎరిగినటువంటి నేను అంటున్నాను, ఇదే నీతి కలిగినటువంటిది, ఇదే విధానపరమైనటువంటిది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం దేవుడు చెప్పాడు. మనిషిని అంటే ఆదామును అవను కలుగచేసిన తర్వాత వారికి ఫుడ్ గురించి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమని? ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయము 29-30 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 29-30 వచనాలు. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్నటువంటి విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును
విత్తనములను ఇచ్చేటువంటి వృక్షము గల ప్రతి వృక్షమును నీకు ఇచ్చి ఉన్నాను, అవి నీకు ఆహారమగును. భూమి మీద ఉండేటువంటి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీను, భూమి మీద ప్రాకేటువంటి సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహార మగునని పలికెను. ఇది ఇక్కడి మేరకి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, మీకు గాని జంతువులకు గాని పక్షులకు గాని తదితరమైనటువంటి వాటన్నిటికీ కూడా, జంతువులు అని అన్నప్పుడు అందులో ఒక పులి ఉంది, ఒక సింహం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. పక్షులు అని అన్నప్పుడు ఒక గద్ద లేదా గరుడ పక్షి ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. వీటన్నిటికీ కూడా ఆహారము ఏది అని చెప్పాడు? చెట్లు అని అన్నాడు. వీటన్నిటికీ ఆహారము చెట్లు అని అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు 9వ అధ్యాయములోనికి వస్తే 3వ వచనములో అక్కడ చెప్తున్నటువంటి మాట, ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనము, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను మీకు ఇదివరకు ఇచ్చానే, వాటిని ఇచ్చినట్లే ఈ చరములను కూడా మీకు ఆహారముగా ఇస్తున్నాను అని అన్నాడు. అంటే ఆదాము గారి కాలములో నోవాహు వరకు వాళ్ళందరూ శాకాహారులు, మర్చిపోకూడదు. ఆది మానవులు ఎవరు? శాకాహారులు. వారిని శాకాహారము తినమన్నాడు. ఇక నోవాహు నుండి తదనంతర జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ శాకాహారులు మరియు మాంసాహారులు. రైట్. ఇక్కడ నోవహుకు ముందు ఉన్నటువంటి జీవులలో, ప్రాణులలో మనుషులు మాత్రమే శాకాహారుల అనంటే కాదు, జంతువులు కూడా శాకాహారమైనటువంటివి. ఎస్, పులి కూడా గడ్డి తినే బ్రతికింది. బతికించగలడు, దేవునికి అదేం విషయం కాదది. మనుషుల చేత జంతువుల మాదిరిగా గడ్డి తినిపించగలడు, జంతువుల చేత మనుషుల మాదిరిగా లేకుంటే ఈ సాధు జంతువుల మాదిరిగా గడ్డి తినిపించనుగలడు. ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇవి కూడా ఒకప్పుడు శాకాహారులే. కానీ నోవహు కాలం వచ్చేసరికి ఏమన్నాడు అనంటే, మీరు ఈ చరములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భుజించండి అని చెప్పాడు. సరే, ఇశ్రాయేలీల కాలం వచ్చేసరికి మళ్ళీ అందులో పరిశుద్ధమైనవి అపవిత్రమైనటువంటివి అని చెప్పాడు. అది ఇప్పుడు అంత అన్నెసెసరీ, అది వేరు డిపార్ట్మెంట్. మొత్తానికి మాంసమును తినండి అని తాను చెప్పటము జరిగింది. ఇప్పుడు ఇక్కడ అసలు విషయము మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏంటి? శాకాహారము తినమన్నటువంటి దేవుడు ఎందుకు అనవసరంగా మాంసాహారమును తినుమని జీవహింసకు ఒక మార్గము వేసినట్టుగా ఎందుకు ఆ ఏర్పాటు చేశాడు? ఇది సాధారణంగా మనకు కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు జీవహింస అనేటువంటిది ప్రారంభింపచేశాడు? ఇప్పుడు అసలు జీవము అంటే ఏమిటి? దీనికి పర్యాయ పదము ప్రాణం. ప్రాణము అంటే ఏంటి? జీవము అంటే ఏంటి? మీ సరళమైన భాషలో చెప్పండి. ఎనిబడి. జీవము దేహమునకు ప్రాణం రక్తం, అది ఆ వర్షం పక్క పెట్టండి. దేహమునకు ప్రాణం లేదా జీవం రక్తం, ఇట్స్ ఓకే. బట్ ఇన్ జనరల్గా అసలు జీవం అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుంది?
ఒక స్పృహలో ఉంటాం, అంతేనా? ఒక స్పృహలో ఉంటాం, ఒక చర్యలో ఉంటాం, అది ఏదైనా కావచ్చు. ఒక స్పృహ కలిగిన చర్యలో ఉంటాం, అదే జీవం, అదే ప్రాణం. చర్య మీన్స్ కదలిక, ఆలోచన కావచ్చు, ఇక మాట్లాడటం, వినటం, నడవటం, చేయటం, ఈ యాక్షన్ అంతా కూడా, అవునా? స్పృహ కలిగినటువంటి చర్యలో ఉంటాం, అది జీవం. ఇప్పుడు ఈ జీవం అనేటువంటిది జంతువులలో మాత్రమే ఉంటుందా? ఎప్పుడైతే దేవుడు ఈ మొక్కలు, ఈ గడ్డి, ఈ విత్తనములు కలిగినట్టు ఫలములు, ఆ వృక్షములు మీకు ఆహారమగును, మీకే కాదు సమస్త జంతువులకి ఆహారమగును అన్నప్పుడు గడ్డి ముఖం మార్చుకున్నదట. ఏంది దేవుడు వాటన్నిటిని మా మీద పడమన్నాడు, వాటన్నిటిని మా మీద పడమన్నాడు? ఇప్పుడు మాకు బాధ ఉండదా? మాకు నొప్పి ఉండదా? మమ్మల్ని కొరుక్కు తినమంటున్నాడేంది? కోసుక తినమంటున్నాడేంది? నరుక్క తినమంటున్నాడేంది? చెట్టును నరికినప్పుడు చూడండి, ఒసరు కారుతుంది. నీకు ఎర్రగా ఉంటే ఫీల్ వస్తుంది, తెల్లగా ఉంటే ఫీల్ రాదు. ఆ తెల్లదేంటి? ఈ ఎర్రది ఈ జంతువుకు మనిషికి ఎలాంటిదో ఆ తెల్లది ఆ మొక్కకు అలాంటిది. లైక్ మొక్కకు కూడా ప్రాణము ఉంది అని శాస్త్రీయంగా ఎవరు రుజువు చేశారు? లాస్ట్ పాటలో చెప్పినట్టున్నాను. జగదీష్ చంద్రబోస్ గారు 1901వ సంవత్సరంలో, ఇండియన్ సైంటిస్ట్ ఆయన, మన గొప్ప సంస్కృతి కలిగినటువంటి భారతీయ శాస్త్రవేత్త, మొక్కలకు కూడా ప్రాణముంది అన్నప్పుడు అయ్యో ప్రాణం కదా అనేటువంటి భావన మనకుంటే మనం ఏం చేయకూడదు? పాలకూర కొయ్యకూడదు. ఎస్, కొత్తిమీర ఊడబెరకకూడదు, ప్రాణంతోటేనే కదా ఊడబెరికేది. కరివేపాకు తెంపకూడదు, పుదీనా అంతేనా, పుదీనా ఆకు మొక్క పీకకూడదు, మెంతాకైతే మంచిగా ఉంటుంది అనకూడదు. ఇవేవి నీవు తీసుకోకూడదు. ఆ మాటకొస్తే పండు రాలిపోయేంత వరకు చెట్టు నుండి నువ్వు తెంపకూడదు. నువ్వు మామిడికాయను పచ్చిగా ఉన్నప్పుడు తెంపి చూడు, ఒక రసం కారుతుంది. నీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే వైట్ బ్లడ్, అది సింపుల్, అంటే అట్లా ఉంటుందని నేను అన్నట్లా అర్థం కావడానికి జస్ట్. అది తెంపిన తర్వాత చూడండి దాని పరిస్థితి టప 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 పోతూ ఉంటాయి సుక్కలు. నువ్వు మేకను కోసినప్పుడు, గొర్రెను కోసినప్పుడు కారినట్టుగానే ఈ చెట్టును త్రుంచినప్పుడు కారుతూ ఉంటుంది. మర్రి పాల చెట్టు ఉంటుంది, ఇంకా ఏం పాలు అవి, మేడి పాల చెట్టు ఉంటుంది, జిల్లేడు పాలు ఉంటాయి. వాటంటే ఇట్లా గాయం చేసి చూడండి, బట 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 కారిపోతూ ఉంటుంది. ఏం కాదు అని మొత్తం చెట్టు నుండి గాయాలు పెట్టండి. పిల్లరా, చెట్టుకు కూడా ప్రాణం ఉంది, చెట్టుకు కూడా స్పృహ ఉంది, చెట్టుకు కూడా స్పందన ఉంది. అది తెలియటానికి సిమ్టమ్స్ ఏంటంటే, దాని పేరు ఏదో అంటారు కదా, టచ్ మీ, నన్ను తాకకండి అంటుందిదా. చూడండి దాని ఫీల్ చూడండి, భలే పెట్టారు దాని పేరు, టచ్ మీ నాట్. అంటే నన్ను తాకకండి అని మొరబెట్టుకుంటున్నది అది. నువ్వేం చేస్తున్నావు? ఏమంటే ఈ మొక్కలలో అది రెబల్ మొక్క, మర్చిపోకూడదు.
అవి మౌనంగా ఉన్న ఇది మాత్రం మాట్లాడుతుంది, నన్ను తాకకు. అదే స్పందనలోనే ఈ మాట, నన్ను తాకకు. అది మాత్రమే కాదు స్పందించేది, మొక్కలన్నీ స్పందిస్తాయి. మొక్కలన్నీ స్పందిస్తాయి. ఇప్పుడు నేలలో వేరు తన్ని అది ఉన్నంత వరకు పచ్చగా నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకసారి ఒక మండను నరికిన తర్వాత, లేదంటే ఒక మొక్కను పూర్తిగా ఊడబెరికిన తర్వాత, ఆ నిగనిగలాడుతూ పచ్చగా ఉన్నటువంటి ఆకు ఏమవుతూ ఉంటుంది? డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది, వాడి పోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు దానిలో ఉన్నటువంటి మెరుపు పోయిందా? దాంట్లో ఉన్నటువంటి ఆ పచ్చదనము, ఆ చురుకుదనము, లేకుంటే దాంట్లో ఉండేటువంటి అఫ్కోర్స్ ఆ జీవము, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అనంటే ఇప్పుడు అది డౌన్ఫాల్ అయిపోతున్నది. దాన్ని మన భాషలో మనం ఏమంటున్నామంటే వాడిపోయినవి అని అంటాం. చెట్టు వాడిపోయింది అని అంటాం. కానీ వాస్తవానికి మనము మాట్లాడుకుంటున్న మనకొక ఫీల్ ఉంది, దాని ప్రకారంగా మనం మాట్లాడుకుంటున్నటువంటిది వాడిపోయింది అనేటువంటిది అది చిన్న మాట కాదు, ఎంత పెద్ద మాట అనంటే అది చచ్చిపోయింది. వాడిపోయింది మీన్స్ ఇప్పుడు చెట్టు ఎండిపోయింది అన్నాం అనుకోండి, మామూలుగా చెట్టు ఎండిపోయింది అన్నాం అనుకోండి. ఎండిపోయింది అంటే అది బ్రతికున్నట్ట, చచ్చిపోయినట్ట? చనిపోయింది, అది చనిపోయింది. ఇప్పుడు ఈ చెట్టును ఊడబెరికిన మనిషి ఆ చెట్టును ఏం చేశాడంతని అర్థం? చంపేశాడు. చెట్టును చంపేశాడు. అంటే చెట్టుకు ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటున్నటువంటి చెట్టును మనిషి అతి కిరాతకంగా, అత్యంత దారుణంగా చంపేశాడు. అయితే ఇవి అరుస్తవి, ఇవి గిజగిజలా కాలు రెక్కలు కొట్టుకుంటవి గనుక వీటిలో ప్రాణం ఉంది, అరుస్తున్నవి గనుక బాధేస్తుంది, ఆ ఎర్రని రక్తము కళ్ళు చూసేసరికి అయ్యో అనిపిస్తుంది అని నువ్వు అంటున్నావు. అంటే నీకున్నటువంటి జ్ఞానేంద్రియము, నీకున్నటువంటి స్పృహ ఈ జంతువుల ప్రాణం పోతున్నటువంటి విధానాన్నే నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు. కానీ ఈ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము పోతున్నప్పుడు అవి కూడా విలవిలలాడుతాయి అనేంత అర్థం చేసుకునేటువంటి ఆ తెలివి, అంత క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి జ్ఞానము నీకు లేదు. ఇదిగో జగదీష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులకి అది ఉన్నది. వాళ్ళకి అంటే మిగిలిన మనుషులకి, ఈ శాస్త్రవేత్త లాంటి వ్యక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసము అది. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే మొక్కలకు కూడా, వృక్షములకు కూడా ప్రాణము ఉన్నది. ఇప్పుడు వాటికి ప్రాణం ఉన్నది, వీటికి ప్రాణం ఉన్నది. మరి ఇప్పుడు ప్రాణహాని చేయకుండా మనిషి బ్రతకాలి అంటే ఏం భుజిస్తే బ్రతుకుతాడో చెప్పండి. ఆల్టర్నేటివ్ చెప్పండి. ఇంకొక విషయం, సరే అడవిలో ఉండేటువంటి వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలా ఉంచండి. మనం జూ పార్కులో పెట్టి ముద్దుగా పెంచుతున్నాం కదా, అక్కడ అందులో పులులు ఉంటాయి, అందులో సింహాలు ఉంటాయి. వాటికి ఫుడ్ మెనూ ఉంటుంది. టైం ప్రకారం ఏం చేయాలి వాళ్ళు? కోళ్ళనో, మేక మాంసాన్నో, పశు మాంసంనో తీసుకుపోయి కిలోలకి టన్నుల కొద్దీ వేస్తూ ఉంటారు. ఎవరేయాలి? సంబంధిత సిబ్బంది, మీన్స్ మనుషులు వేయాలి కదా, మనుషులే వేయాలి.
నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ఉద్యమం చేయాలి. ఏమని? జీవహింస చేయకూడదు, జీవులను చంపి ఈ సింహాలకు పులులకు వెయ్యకూడదు. మరి అది తినేదే ఈ మాంసమును, అది వేయకపోతే అది ఆకలితో అలమటించి చచ్చిపోతాయి. చచ్చిపోతే చచ్చిపోని, నువ్వేమీ వెయ్యకూడదు అని అన్నావు అనుకోండి. ఇప్పుడు ఎక్కడికి ఎసరు వస్తుందో తెలుసా? మళ్ళీ వంట గురించి వెళ్ళారు. ఎక్కడి దాకా సమస్య తీసుకుపోతుందో తెలుసా? ఈ జీవ వైవిధ్యము అనేటువంటిది ఒకటి ఉంది, మనకు తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఫుడ్ సర్కిల్ లేదా ఫుడ్ చైన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది ఈ ప్రకృతిలో పెట్టబడినటువంటి ఒక సైద్ధాంతిక పరమైనటువంటి విధానము. ఫుడ్ సర్కిల్ అనేటువంటిది లేదా చైన్ అనేటువంటిది ప్రకృతిలో ఒక సైద్ధాంతిక పరంగా పెట్టబడినటువంటి విధానము. అది ఎలా? భూమి, ఈ భూమి మీదకి సూర్యరశ్మి పడటానికి సూర్యుడు భూమి. మూడవది నీరు. ఇవన్నీ వాటి వైవిధ్యభరితమైనటువంటి శక్తి స్వరూపాలు. అంటే ఒక విధంగా ఇన్పుట్ రా మెటీరియల్ అని చెప్పుకోవచ్చు, ఇన్పుట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవచ్చు. భూమి నుండి ఒక శక్తి ఉద్భవిస్తుంది, సూర్యుని నుండి ఒక శక్తి వస్తుంది, నీటి నుండి ఒక శక్తి వస్తుంది. ఈ మూడింటి కలయిక నుండి ఒక శక్తితో కూడినటువంటి ఆహారము సిద్ధమవుతుంది. దాన్నే భూసారము అంటాం. ఏమంటాం? భూసారము. సారం మీన్స్ బెల్లవా? సారము అనంటే నవ్వొచ్చింది. దానిలో నుండి జీవి మనుగడకు అవసరమైనటువంటి ఒక ఆహారం. ఓకే, ఒక ఆహారము సిద్ధమైంది అని దాని. ఇప్పుడు ఈ ఆహారాన్ని మొదటగా ఏవి భుజిస్తాయి అనంటే మొక్కలు. అవునా? ఈ మొక్కలను ఏం భుజిస్తాయి? మిడతలు ఇంకుంటాయి. అవునా? ఈ మిడతలను ఇంకొన్ని పురుగులను ఏం భుజిస్తాయి? కప్పలు. అవునా? రైట్. ఈ కప్పలను ఏం భుజిస్తాయి? పాములు. ఈ పాములను ఏం భుజిస్తాయి? గద్దలు. ఇది లేదనుకోండి, గడ్డి లేకపోతే ఏమి లేదు, పురుగు లేదు. పురుగు లేకపోతే ఏమి లేదు, కప్ప లేదు. అంటే మనం ఒక్కొక్కటి సింగిల్ చెప్పుకుంటున్నాం. బట్ వీటికి ఇప్పుడు ఇప్పుడు పురుగు అన్నామనంటే అందులో 4 రకాల పురుగులు ఉంటాయి, అలా కదా. అలాగే కప్పలు అంటే కప్పలు మాత్రమే కాదు, పురుగులను తినేటివి ఇంకా కొన్ని చాలా ఉంటాయి. రైట్. ఇప్పుడు కప్పల తర్వాత పాములు. పాములు లేకపోతే ఏమి లేవు, గద్దలు లేవు. అంటే ఈ లైన్ అంతా పోయినట్టేనా? ఈ లైన్ అంతా పోయింది. ఏమండి? ప్రాథమిక ఆహారములు తీసుకునేటువంటి జీవులు, ద్వితీయ శ్రేణి జీవులు, తృతీయ శ్రేణి జీవులు అని ఉంటూ ఉంటాయి. ఇందులో ఫైనల్ శ్రేణి జీవి ఏంటి అని అంటే ఈ సింహము, ఈ పులి తదితరమైనటువంటి కేవలం ఈ జంతువులను వేటాడి భుజించేటువంటి ప్రాణులు మాత్రమే, జీవులు మాత్రమే అనేది. ఇలా మళ్ళీ ఈ గడ్డి దగ్గరకు వచ్చాం. ఈ గడ్డిని మేసేటువంటివి ఒక గొర్రె,
ఒక మేక. ఈ మేకను మనిషి భుజిస్తాడు. సరే, మధ్యలో మళ్ళీ ఇంకో చైన్ కూడా ఉంటుంది. అదే మేక, అదే గొర్రె దాన్ని తోడేలు తింటా ఉంటుంది, దానికి ఇంకో లైన్ ఉంటుంది. ఇట్లా ఒక 4-5 ఆల్టర్నేటివ్లు ఒక్కొక్కటి ఈ చైన్ ఉంటుంది. ఇందులో గనక ఇప్పుడు మనం ఇందాక ఆలోచించినట్టుగా ఈ భూమి, సూర్యరశ్మి, నీరు లేకపోతే మొక్క లేదు, మొక్క లేకపోతే పురుగులు లేవు, పురుగులు లేకపోతే ఆ పై దశలో ఉండేటువంటి కప్పలు, ఎలుకలు, సోన్సో ఇవేవి ఉండవు. ఇవి లేకపోతే ఆ తర్వాత శ్రేణిలో ఉండేటువంటి జాతులు ఉండవు, పాములు, సోన్సో ఇంకా అవన్నీ. ఆ పైన ఈ గద్దలు, నక్కలు, తోడేళ్ళు ఇవేవి ఉండవు. ఇవి లేకపోతే చివరగా సింహాలు, పులులు ఇవేవి ఉండవు. మధ్యలో ఈ పశువులు కూడా ఉన్నాయండి. అట్లా ప్రతిదానికి ఒక లైన్ ఉంది. ఈ ఫైనల్ శ్రేణిలో ఒక దశలో ఒక లైన్లో సింహాలు, పులులు కనబడుతున్నాయి. ఒక లైన్లో కొన్ని పవిత్రమైనటువంటి జంతువులు, తినదగినటువంటి జీవులు అనబడేటువంటి దాంట్లో ఫైనల్లో మనిషి కనిపిస్తాడు. ఇప్పుడు ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నియమం, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఏర్పాటు. ఇది కాకుండా మనిషి ఆల్టర్నేటివ్గా మరి దేనిని సూచించగలడు? ఇప్పుడు సోకాల్డ్ వ్యక్తులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో బైబిల్ ఇలా ప్రోత్సహిస్తున్నది, ఇది నేర్పించింది ఇలా బైబిల్ దేవుడే. అసలే ఆయనే ఒక మాంసాహారి. ఆయన మాంసాహారి అయినప్పుడు ఇక ఆయన భక్తులు అలా జీవహింస చేయకుండా ఉండమంటే ఎలా ఉంటారు, వాళ్ళు భుజించకుండా ఎలా ఉంటారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేనంటాను, కాసేపు మీ నమ్మకం ప్రకారం, మీ సిద్ధాంతం ప్రకారం బైబిల్ దేవుడు లేడు, యెహోవా దేవుడు లేడు, బైబిల్ లేదు, యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర, క్రైస్తవులందరూ ఒక మూఢభక్తులు, వీళ్ళు అంధకారులు, వీళ్ళు అజ్ఞానులు, మూర్ఖులు, రైట్, ఒప్పుకుంటా కాసేపు. ఇప్పుడు నీ దృష్టిలో, నీ నమ్మకాన్ని బట్టి నీకు ఒక నిజమైన దేవుడు ఉన్నాడు కదా, నీకు ఒక నిజమైనటువంటి గ్రంథం ఉంది కదా, నీకు నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఫిలాసఫీ ఉంది కదా, రైట్. ఇప్పుడు నీ సిద్ధాంతం ప్రకారం, నీ విధానాల ప్రకారం నీ దేవుడు నీకేం చెప్పాడు? ఒక సింహాన్ని ఏమి తినమని చెప్పాడు? మరో జంతువును వేటాడి తినమన్నాడా? నువ్వు వేటాడకు, గాలిని పీల్చుకొని బ్రతుకుమన్నాడా? ఏం చెప్పాడు? బైబిల్లో ఏదైనా మాట కనబడగానే బగబగ మండుతూ రుసరుసలాడుతూ విరుచుకు పడేటువంటి ప్రయత్నం చేస్తావే కానీ నీ దగ్గరికి వస్తే నువ్వేం చెబుతావు అనేటువంటి స్పృహ నీకు ఉండటం లేదు, నిన్ను గురించి నీవు ఆలోచించుకోవటం లేదు. నా దగ్గర ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ విధానం ఏంటి, దాని మీద ఉన్నటువంటి అవగాహన ఎంత, నేనేం మాట్లాడగలను, దాన్ని మించినటువంటి ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిష్కార మార్గమును నేనేమైనా చూపించగలనా, నా దగ్గర ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని నీవుగా చూసుకునకుండా నువ్వు ఎంతసేపు ఎదుటి వారిని తప్పు పట్టాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, నిగ్గదీయాలి, అడగాలి, కడగాలి, ఉతికి పారేయాలి అనేటువంటి ఒక ఉన్మాదంతో నువ్వు వెళుతున్నావే తప్ప నువ్వు జ్ఞానముతోటో, విజ్ఞానముతోటో, తెలివితోటో, బుద్ధితోటో, మంచితనంతోటో, వివేకంతోటో, చైతన్యంతోటో నీవు ఆలోచించటం లేదు, నీవు మాట్లాడటం లేదు. ఇది ఖచ్చితం.
కాదు అనంటే ఇప్పుడే చెప్పు, ఆల్టర్నేటివ్ ఏంటి? జంతువులకు ఆల్టర్నేట్ ఏంటి? మొక్కలో కూడా ప్రాణం ఉంది అని చెప్పి నిరూపించబడింది. మొక్కలో కూడా ప్రాణము ఉన్నది అని నిరూపించబడింది. మీరు తర్వాత చదువుకోండి ప్రియులారా. మొక్కలో ప్రాణం ఉంది అని చెప్పడానికి తెలియచేసేటువంటి మాటలు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము, ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఓకే, ఈరోజు నాకు కాస్త అర్ధగంట లేట్ అవ్వడానికి గల కారణం ఈ వచనాలు దొరకబట్టడానికి. ఏమండి, కొన్ని వారాలుగా షెడ్యూల్ బాగా టైట్ అయిపోయింది, మెసలలేకపోతున్నాను నేను. ఉదయం లేచిన తర్వాత ఇదంతా చదివి ఇదంతా నోట్ చేసుకొని ఆగమేఘాల మీద మీ మధ్యకు వచ్చేసాను. జీవులకు కూడా ప్రాణం ఉంది, బైబిల్ చెప్పింది. మొక్కలకు కూడా ప్రాణం ఉంది, బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పినటువంటి దాన్ని చంద్రబోసు గారు చెప్పగలిగారు, అప్రిషియేట్ చేయాలి. కనీసం ఆయనన్నా తెలుసుకోగలిగారు. మరి చంద్రబోస్ చెప్పినటువంటి మాట మీద మీకు నమ్మకం లేదా? చంద్రబోస్ చెప్పింది తప్పు అంటే అసలు నీకు దేశభక్తి లేదు అని నేను అంటాను. నువ్వు గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవిస్తాడు? మరి మొక్కలలో కూడా ప్రాణం ఉంది అన్నప్పుడు ఇక్కడి నుండి నీవు నీ వంటలో కొత్తిమీర వాడొద్దు, పుదీనా వాడొద్దు, కరివేపాకు వాడొద్దు, మెంతి కూర వాడొద్దు, పాలకూర వాడొద్దు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా, ఏవీ ముట్టుకోకూడదు. సరే, వీటిని ఏమంటారంటే గింజల దగ్గరికి వచ్చేసరికి అవి ఇక చెట్టు అది రాల్చిన తర్వాత ఎండిపోయిన తర్వాత తీసి వాడుతూ ఉంటారు. యాక్చువల్గా గింజల్లో కూడా జీవం ఉంటుంది. ఇంకా అది ఆలోచిస్తే సరే, అంత దూరం వద్దు, అది పెద్ద అయిపోతుంది సబ్జెక్టు. అంతే కదా? అఫ్కోర్స్, అందుకే అందులో జీవం ఉంటేనే మొలకెత్తుంది. ప్రతి దాంట్లో జీవం ఉంది. అసలు జంతువులు విలవిలలాడినట్టుగా మొక్కలు విలవిలలాడవు కదా అన్న వీళ్ళు ఇక గింజలో కూడా జీవం ఉంటుందనంటే ఇంకా దాని లక్షణాల గురించి ఏం మాట్లాడతారు? కనుక ఇప్పుడు ఇక వాళ్ళకి ఇదే ఓవర్ డోస్. అక్కడ దాకా వెళ్ళటం అనవసరం ఇంకా నా దృష్టిలో. ఇక్కడ దాకా వస్తే అక్కడ దాకా వెళ్ళొచ్చు, అసలు ఇక్కడ దాకానే రాలేకపోతున్నారు కదా. కనుక నీవు మనిషి అనేటువంటి స్పృహ నీకు ఉండాలి. నాకు జన్మ ఒకరి ద్వారా ప్రసాదించబడింది అనేటువంటి స్పృహ నీకు ఉండాలి. నేను ధరించుకున్నటువంటి ఈ శరీరము ఒకరి ద్వారా అమర్చబడింది అనేటువంటి స్పృహ నీకు ఉండాలి. ఈ శరీరమునకు ఒక ఆకలి ఉంటుంది, ఒక ఇష్టము ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, ఒక రుచిని ఆస్వాదిస్తుంది, దాన్ని శక్తిగా పొందుకుంటుంది, ఆ రకంగా బ్రతుకుతుంది. అలా బ్రతకటం అనేటువంటిది దేవుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతిలో నుండి అనుగ్రహించబడుతున్నటువంటి ఆహారమును తీసుకోవటం మూలంగానే నేను బ్రతుకుచున్నాను, నేను డిపెండెంట్నే. అంతేగాని నేను వాటిని కలగజేసినటువంటి వాటిని కాను, వీటిని ఈ విధంగా వాడుకోవాలని నిర్దేశించి శాసించేటువంటి స్థాయి నాకు లేదు. సృష్టికర్త ఒకరున్నారు, తాను ఒక నియమము ఏర్పాటు చేశాడు. ఆ నియమంలో భాగంగానే నేను బ్రతుకుచున్నాను అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. పులుల మాదిరిగానే, సింహాల మాదిరిగానే నీకు మొక్కలు తిన్నా పడదు, గింజలు తిన్నా పడదు, బియ్యం, ఉప్పు, పప్పు, కారం నీకు ఏది పడదు. నీకు చికెను, మటను ఇవి మాత్రమే నీ శరీరానికి ఇముడుతాయి అనే సిస్టమ్ పెట్టుంటే ఇప్పుడు ఏం మాట్లాడేటోడి నువ్వు? ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా దేవుడు ఎవరు తయారు చేశారు? మొక్కకో సిస్టమ్, పురుగుకో సిస్టమ్, ఆ తర్వాత ఉన్నటువంటి ఆ ఎలుక సోన్సో అవి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సిస్టమ్, ఈ పక్షులకు ఒక సిస్టమ్, ఇది ఒకటి పెట్టాడు కదా. ఇవి లేకపోతే నువ్వేం చేసేవాడివి? ఇది ఉండాలి అనేది. అది నువ్వు క్వశ్చన్ చేసే ముందు నీ దగ్గర ఆల్టర్నేట్ ఉండాలి, పరిష్కారము ఉండాలి. పరిష్కారము లేకుండా ప్రశ్నించే హక్కు నీకు లేదు. పరిష్కారం లేకుండా ప్రశ్నించే హక్కు నీకు లేదు గనక నేను చెబుతున్నాను. నేను చెబుతున్నది ప్రాక్టికల్గా ప్రకృతిలో నీకు కనబడుతున్నది గనుక చచ్చినట్టు నువ్వు ఒప్పుకోవాలి, దానికి తల వంచి నడుచుకోవాలి.
ఇంకొక మాట, నువ్వు తల వంచినా వంచకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే. నువ్వు దాన్ని మార్చలేవు. దేవుడా, ఎందుకైనా మంచిది క్రైస్తవులు ఇట్లా అడుగుతున్నారు, దేవా దీన్ని ఇప్పుడే సిస్టమ్ మార్చేసి పులి శాకాహారిగా మారులాగున, అది రోజు గడ్డి మాత్రమే తినలాగున చేయి దేవా అని చెప్పి పూజలు చేయి, హోమాలు చేయి, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి. మళ్ళీ యాగాలకు ఏం కావాలా? ఒక మాట మాట్లాడేటప్పుడు ఊరికనే ఏంటంటే విమర్శించాలి, కట్టడి చేయాలి, నియంత్రించాలి గనక ఏదో ఒక ఇష్యూ ముందర పెట్టడం, మాట్లాడటం, అంతకు మిక్కిలి మరొక పని లేదు, మరొక విజ్ఞానము లేదు, మరొక పరిష్కారము అనేటువంటిది లేదు. ప్రియ దేవుని వారలారా, దీనిని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్. ఫుడ్ చైన్ అనేటువంటిది ఒకటి పెట్టాడు, అందులో భాగంగానే ఈ క్రమం అనేటువంటిది ముందుకెళ్తున్నది. అయితే మనుషులకు, మిగతా జంతువులలో కూడా కొన్నిటికి అలాగే ఉంటుంది, మనుషులకి కూడా ఆయన చెప్పినటువంటిది. ఇప్పుడు ఏం చెప్పాడు? ఒక శాకాహారమును చెప్పాడు, సేమ్ టైం మాంసాహారమును గురించి చెప్పాడు. కానీ బలవంతము చేయలేదు ఆయన. మీరు మాంసము తప్పనిసరిగా తినాల్సిందే అని నియమమేమి పెట్టలేదు. తినొచ్చు, మీ చాయిస్. అందుకే రోమపత్రికలో ఒక మంచి వివరణ ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 1-2 వచనాలు. 14వ అధ్యాయం 2-3 చదివినా సరిపోతుంది. 2-3 చదవండి. 2-3 సమస్తమును తినవచ్చునని ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. వాడేమనుకుంటున్నాడంటే, నాకు అవి తినబుద్ధి కావట్లేదు, నాకు తినలేను అంటే ఒక ఫీల్ అనేటువంటి ఆ కోణంలో తినడానికి ఇష్టపడరు కొంతమంది తింటే అరగదు లేదా పడదు అనేటువంటి దృక్పథంతో తినరు. సరే, వాడి ఆలోచన, వాడి బలం, బలహీనత అది. వాడు కూరగాయలని తినాలి అని అనుకుంటున్నాడు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. సమస్తము అంటే ఈ కేటగిరీలో ఎవరున్నారు? కూరగాయలను తినొచ్చు, మాంసమును, సోన్సు అవన్నీ తినొచ్చు, వాటన్నిటిని తినొచ్చు. ఇప్పుడు మనం చేపల గురించి విడిచిపెట్టినట్టున్నాం. చేపల గురించి చెప్పండి ఒకసారి. నీళ్ళలో ఫస్ట్ ఏం పుడతాయో తెలుసా? ఏకకణ జీవులు అని అంటాం, అవునా? ఈ ఏకకణ జీవులని ఏం తింటాయి? చిన్న చిన్న వీటిని ఏమంటాం? నాచు, అందులో బ్యాక్టీరియా పుడుతుంది. ఓకే, వీటినన్నిటినీ ఏం తింటాయి అని అంటే, పేరు వస్తలేదయ్యా, వండుకొని తింటాం కదా చేపలు కాకుండా, రొయ్యలు. ఆ రొయ్యలు తింటాయి. ఎస్, ఆ నాచు, ఆ చిన్న చిన్న ఏకగణ జీవులు, ఈ బ్యాక్టీరియా, సోన్స్ ఇవేవైతే ఉంటాయో వాటిని మళ్ళీ మర్చిపోయాను, రొయ్యలు తింటాయి. ఈ రొయ్యలని చిన్నపాటి చేపలు తింటా ఉంటాయి. ఈ చేపలని ఇంకా పెద్ద శ్రేణి చేపలు తింటాయి. అందులో ఒక 4 శ్రేణులు ఉన్నాయి. లాస్ట్లో తిమింగలము కనబడుతుంది. మరి ఈ తిమింగలం ఏం చేస్తూ ఉంటుంది? దాని కింది సైజులో ఉన్నటువంటి చేపల్ని తినేస్తుంది. అట్లయితేనే అది బ్రతుకుతుంది. మరి తిమింగలమా, నీలాంటి ఒక ప్రాణం ఉన్నటువంటి చేపను నీవు తినకూడదు అన్నాను అనుకోండి, ఒరే మూర్ఖుడా, ఏం తిని బ్రతుకుంటావురా నన్ను అని దాని మీద భాషలో ఉంటుంది. కాకపోతే ఆ భాష నీకు అర్థం కాదు, అంతే కదా. దానికో చైన్ ఉంది. ఇలా ప్రతి దానికి ఒక చైన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు సమస్తమును అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కనుక మీకు శాకాహారమును పెట్టాను, మాంసాహారమును పెట్టాను,
మీకు తినగలిగింది, తినబుద్ధి కాగలిగింది మీరు తినండి, చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. అన్నటువంటి దేవుడు దేవుడు అలా అన్నాడు. అయితే ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్నది ఎవరు? మనుషుడు. శాకాహారమే తినాలి, మాంసాహారం తినొద్దు. ఎందుకు తినొద్దురా అని వీడు. ఇక దీని మీద ఒక డిబేట్లు, చర్చలు, అవి కొంచెం ముదిరితే వాదాలు, ఇంకా వివాదాలు, తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటాయి. ఈ వివాదాలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు ఇక్కడ. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. కూరగాయలనే తినుచున్నాడు. 3వ వచనం, తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. ప్రియతమా, ప్రశ్నిస్తున్నటువంటి సోదర సోదరీమణులకి మన సృష్టికర్త మన దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, తినని వాడు తింటున్నటువంటి వానిని దూషించకూడదు, తృణీకరించకూడదు. అలాగే తినేటువంటి వాడు కూడా తిననటువంటి వాడిని తృణీకరించకూడదు, దూషించకూడదు. ఎవరి ఇష్టం వారిది అని అన్నాడు. తినని వాడు తినువాని తృణీకరింపకూడదు. 2 ఉన్నాయి కదా, 2 వర్షన్లు ఉన్నాయి. తినువాడు తినని వారిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలాగనగా దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, దేవుడే అంగీకరిస్తున్నాడు. దేవుడు ఈ సృష్టిని కలగజేశాడు. దేవుడు ఈ లోకములో ఈ భూమి మీద ఉన్న సమస్తము సకల పరిపూర్ణతయు నాది అని అన్నాడు. ఇందాక ఫస్ట్ వచనంలో చదువుకున్నాం కదా, ఈ గొర్రెలు ఈ పశువులన్నీ కూడా నావే కదా అని చెప్పేసి అని అన్నాడు. ఈ నావి అయినటువంటి నేను నా పిల్లలుగా ఉన్నటువంటి మీకు ఇది తినండి అని చెబుతున్నాను. నియమం నాది, నిర్ణయం నాది, మధ్యలో మీ కీచులాట వద్దు అని అన్నాడు. అప్పుడు బుద్ధున్నోడు ఎవడైనా నోరు మూసుకొని వండాలి, అంతే కదా. ఇది నియమం. 14 వచనం దీంట్లోనే 14 వచనం. సహజముగా అంటే దేవుడు స్వయంగా చెప్తున్నట్టు మాట్లాడి, సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఎవడైనా ఇది వద్దు, తినకపోతే బెటరు అని చెప్పేసి అనుకుంటే వాడు తినకుండా ఉండొచ్చు, అంతే. కానీ నువ్వు తినాలి అని తినటోడు బలవంతం చేయకూడదు. తిననివాడు నువ్వు తినొద్దు అని చెప్పి వాడు బలవంతం చేయకూడదు. ఆ ఇష్టాలు అనేటువంటివి వారికే వదిలిపెట్టాలి అని అన్నాడు. ఓకే, అలాగే కొరంథీయుల పత్రిక పొందాం. కొరంథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కొరంథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందుము. మీరు శాకాహారులు కనుక మీరందరూ నా భక్తులరా. అదే నేను అనేది, అదే మెప్పు పొందము, అది దాన్నే చెప్తున్నాను. భోజనమును బట్టి మనం దేవుని చేత మెప్పు పొందము అంటే మీరు శాకాహారులు కనుక మీరందరూ భక్తులరా, మీరందరూ నా పిల్లలు అవుతారు, మీకే ఆశీర్వాదం ఉంటుంది. ఇక మాంసం తినేటోళ్ళు అందరూ వాళ్ళు క్రూరులు, వాళ్ళు రాక్షసులు, ఇక వాళ్ళు శపించబడినటువంటి వారు, వాళ్ళకి పరలోకం లేదు. అందులో భాగంగా మరి నేను హేబేలు కూడా చేర్చుకోలేదు, అబ్రహామును చేర్చుకోలేదు, మోషేను చేర్చుకోలేదు. ఈ యాజకులైతే రోజు అదే పని, నరకుడే, కటికొల్ల లెక్క, అంతే కదా. యాజకుల పని డ్యూటీ అదే కదా. వాళ్ళను కూడా చేర్చుకోలేదు. మిమ్మల్ని చేర్చుకునేది. మీరు శాకాహారులు కదా, మాంసం తినటంల కోసం దాడులు చేయటానికి కర్రలు పట్టుకుని రోడ్ల మీద తిరిగారు కదా. అందుకురా మీకు నచ్చి, మీకు మెచ్చి నేను పరలోకాన్ని
ఇస్తున్నాను అని అంటాడని అనుకోకండి దయచేసి. తిన్నందున ఎక్కువ లేదు ఏమన్నాడు? మళ్ళీ చూద్దాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. అంటే తినే ఆహారాన్ని బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము. మరి ఎట్లా మెప్పు పొందుతాము? ఎలా మెప్పు పొందుతాము? మన చేతలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మంచి చెడులను బట్టి మెప్పు పొందటము పొందకపోవటం అనేటువంటిది ఉంటుంది. నీ క్రియలను బట్టి, నీ నడవడికను బట్టి నువ్వు దేవుని ఎదుట మెప్పు పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఆహారము అనేటువంటి ఒక దాన్ని ముందర పెట్టుకొని ఇదైతే నచ్చుతాడు ఇదైతే నచ్చదు అని చెప్పి దాని వివాదము చెయ్యకు అని చెప్తున్నాడు. తినకపోయినందునను మనకు తక్కువ లేదు, తినినందునను మనకు ఎక్కువ లేదు. ఇక్కడ శాకాహారాల గురించి కూడా తక్కువ చేసి మాట్లాడటానికి వీల్లేదండి. ఎందుకు అంటే ఇప్పుడు మాంసాహారం తినటంలో ప్రథమ ఉద్దేశం ఏంటి? ప్రథమ కారణం ఏంటి? ప్రోటీన్ హై లెవెల్లో మనకి వస్తుంది అని, అదేనా? అయితే ప్రోటీను ఈ చరించేటువంటి జీవుల్లో కాకుండా ఈ పప్పు దినుసులు ఇంకా వివిధ రకాలైనటువంటి వాటిలో కూడా ప్రోటీను ఉంటుంది. కాకపోతే ఈ పేద కుటుంబంలో ఉన్నటువంటి వారు అన్ని రకాలైనటువంటి సమతుల అంత హై లెవెల్లో వచ్చేటువంటి ఆ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ కలిగినటువంటి ఆహారమును సిద్ధం చేసుకోలేడు. ఇప్పుడు వాళ్ళు పప్పులు విరివిగా వాడాలి, దాంతోపాటు నెయ్యి సో అవి వాడాలి, ఇంకా ఆకుకూరలు ప్రతిరోజు ఆకుకూరలు తినాలి. ఏమండి ఇంకా ఉన్నాయి కదా ఈ పల్లీలు సో ఉన్నాయి. ఇవన్నీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. అంత క్వాంటిటీ తీసుకోగలిగేటువంటి స్తోమత సరే ఒకప్పుడు ప్రారంభ రోజుల్లో అనేటువంటిది విడిచిపెడితే మన ఊళ్ళో తెలిసిన నాట నుండి ఈ పేదవాళ్ళకి అది నలవి కాని విషయం. ఒక పాలకూర కట్ట ఎంత అండి ఇప్పుడు చెప్పండి, ఎంత? ఓకే, యావరేజ్గా ఒక 15 రూపాయలు వేసుకుందాం. యావరేజ్గా ఒక 15 తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది 15 రూపాయలు. ఎన్ని కట్టలు అయితే ఒక కుటుంబం 3 పూటలు భోజనం చేస్తుంది? 3 పూటలు కాదు, ఒక పూటలు చెప్పండి. ఎన్ని కట్టలు అయితే? 4? నా సొంటోనికి అయితే మళ్ళీ డాక్టర్ల దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారు? అన్నం ఇంత ఉండాలి, కూరలు ఎంత ఉండాలి అంటారు. అట్లయితేనే నీకు బ్యాలెన్స్ అవుతుంది. మరి అంత కొనుక్కొని తినగలిగేంత స్తోమత సగటు పేదవాడికి లేదు. మరి లేనప్పుడు వాడికి ఆల్టర్నేట్ ఏంటంటే అంతకంటే తక్కువ ధరలో అంతకంటే ఎక్కువ ప్రోటీన్ వచ్చేటువంటి సోర్స్ ఉంది, అదే చరించేటువంటి జీవుల ద్వారా లభిస్తుంది. వాడు ఆ చాయిస్ని ఎంచుకున్నాడు. కాదనటానికి నువ్వెవరు? నువ్వు కాదనకూడదు. పోనీ నీకేదో అనిపించింది, అది కాకుండా ఈ శాకాహారమే తింటే బాగుంటుంది అని నీకు అనిపించింది అనుకో, నువ్వు తెచ్చుకొని తింటున్నట్టుగా వానికి కూడా తీసుకొచ్చి పెట్టు, అతడికి కూడా తీసుకొచ్చి పెట్టు. నేను అనేది మొదటి నుండి అనే పాయింట్ అది పరిష్కారము. ఏం కావాలి? మొత్తానికి పరిష్కారం అనేటువంటిది కావాలి. నువ్వు పరిష్కారము చూపించకుండా నేను ప్రశ్నించుకుంటూ వెళుతాను అనంటే అది మానవీయత కాదు, నైతికంగా సమంజసకరమైనటువంటిది కాదు. కనుక మాట్లాడే ముందు ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి ఆ ప్రారంభ క్షేత్ర స్థాయి నుండి ఇక ఒక్కొక్క దినమున ఒక్కొక్క దాన్ని కలగజేసుకుంటూ వచ్చాడు కదా 5 రోజుల దాకా. 6వ రోజుకి జంతువులను కలగజేశాడు. జంతువులను కలగజేసిన తర్వాత మనిషికి జన్మనిచ్చాడు. ఓకే, దీనంతటిని దృష్టిలో పెట్టుకుంటే వీటిని ఎప్పుడైతే కలగజేశాడో, వీళ్ళకి ఎప్పుడైతే జన్మనిచ్చాడో,
ఇక ఆ నెక్స్ట్ నుండి వీళ్ళకి ఏం స్టార్ట్ అయింది? ఆకలి. ప్రాణం పోసుకున్నారు అని అంటే నెక్స్ట్ పిల్లవాడు పుట్టినప్పుడు కేవ అంటాడు. తర్వాత 10 నిమిషాలకు ఏడుస్తున్నాడు అనుకోండి, అమ్మమ్మలు ఏం చెప్తారు? పాలుబట్టు బిడ్డ ఆకలి అవుతుందేమో. అవును, పాలు పట్టగానే మరి ఆశ్చర్యంగా ఆగిపోతాడు. ఇక తర్వాత రకరకాల సైకిల్ చేస్తూ ఉంటాడు. ఆ భాష మనకు రాదు కదా. అంటే ఇది ప్రారంభంలో ఇలా ప్రారంభమైపోతూ ఉంటుంది. అయితే ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రాణి ఆ స్థాయిలో ఒక ఆకలి కలిగి ఉంటుంది. ఆకలి కలిగినటువంటి అవి మాకు అన్నం పెట్టుమని ఎవరిని అడుగుతారట తెలుసా? దేవుణ్ణి అడుగుతారట. ఎస్, ప్రతి సంవత్సరం మనం గతంలో ఎప్పుడో చెప్పుకున్నాం, ఈ ఎక్కువగా అది నూతన సంవత్సరం ఆ టైంలో ఆ మెసేజ్లను ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు తాను కలగజేసినటువంటి జీవరాశులకి ప్రతి దినము ఎంత ఆహారం అయితే అవసరమో ఆ ఆహారమునంతా ఉత్పత్తి చేస్తున్నాడు. మొక్కలకు కావలసినటువంటి ఆహారం, పురుగులకు కావలసినటువంటి ఆహారం, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి జీవులకు కావలసినటువంటి ఆహారం, లాస్ట్కి ఈ సింహము, పురుగులు లాంటి వాటికి కావలసినటువంటి ఆహారం, గరుడ పక్షులు లాంటి వాటికి కావాల్సిన ఆహారం, ఇంకా పక్షుల జాతుల్లో రకరకాలు ఉన్నాయి కదా, వాటన్నిటి ఆహారం, ఏమండి మనుషుల ఆహారం ఎన్ని టన్నులు అయి ఉంటుందండి? ఒకరోజు ఈ మొక్కలు, చరించే జీవులు, ఆకాశ పక్షులు, సముద్రపు జీవులు, ఈ మనుషులకి వీళ్ళందరికీ కలిపి ఎంత ఆహారము కావాలి? అప్రాక్సిమేట్లీ చెప్పండి టన్నులలో. 800 కోట్ల జనాభా కదా. పోనీ వీళ్ళ ఆహారం చెప్పండి, ఎన్ని లారీలో లోడులు రావాలి? వేయింగ్ మిషన్లు ఉన్నాయి ఎక్కడన్నా ఈ కేపబిలిటీ? ఇంత ఆహారం ఎవ్రీడే ఆయన ప్రోడక్ట్ చేయాలి. మీరు ఏమనుకుంటున్నారు? ప్రోడక్ట్ చేయకపోతే ఒకరోజు ఆగితే వీళ్ళందరూ చదువుతారట, మనుషులే కాదు, ఇవన్నీ చూస్తాయి, జీవరాశులు అన్నీ కూడా చూస్తాయట. చూసి అడుగుతాయట, దేవా ఆకలైతోంది అంటాయట. అనగానే ఒరే ఆగురా ఇస్తున్నానంటాడట. ఆగురాని కూడా అనడు, ఆయన ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. ఏమండి చూడండి, ఒక మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 15వ వచనం. 145వ అధ్యాయము 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. సర్వజీవులు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్టులు అంతట్లో జీవము లేదా ప్రాణము కలిగినటువంటి జాతులు ఏవేవి ఉన్నాయి అంటే, ఏకకణ జీవి కూడా జీవేనండి కదా. ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచించగానే ఏకకణ జీవికి ఆహారం ఏంటి మనం చెప్పుకున్నాం కదా. ఈ ఏకకణ జీవులకు ఆహారము ఏదో కాదు, నేల, సూర్యరశ్మి అండ్ నీటి నుండి వచ్చేటువంటి ఆ మాలిక్యూల్స్ ఇంకేమేమి ఉంటాయి రైట్, వాటిని ఆహారముగా తీసుకుంటాయి. ఈ అక్కడి నుండి ఒక్కొక్క లింక్ మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అంటే ఏకకణ జీవి మొదలుకొని ఒక క్రూర మృగము అని దేని గురించి అయితే మనం సంబోధన చేసుకుంటున్నాము, మనిషి అని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము, అక్కడి వరకు వీళ్ళందరూ సర్వజీవులట చెప్తున్నాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదువు. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఆకలి టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. సింహం ఒకనాడు తింటే 3-4 రోజులు ఉండగలదు.
దాని ఆకలి వేలకు దానికి ఇస్తాడట. మనిషి ఆకలి వేలకు మనిషికి ఇస్తాడు, పక్షికి ఇస్తాడు, చేపకి ఇస్తాడు. ఇలా ప్రతి దానికి దాని ఆకలి వేలకు దాని ఆహారమును దేవుడు ఇస్తున్నాడు. దాని ఆహారం దేవుడు ఇస్తున్నాడు, దాని ఆహారము దేవుడు ఇస్తున్నాడు. మధ్యలో నువ్వెవడివి? దాని ఆహారమును ఇప్పుడు అవే అడుగుచున్నాయి. అయ్యా మా ఆహారం మాకు దయచేయండి అని అవి అడుగుచున్నాయి. అడిగితే దేవుడు వాటికి వాటి ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు. మధ్యలో నువ్వెవడివిరా భయ్? అసలు మధ్యలో నీ ప్రమేయం ఉండకూడదు. దయచేసి నువ్వు అలా ప్రశ్నిస్తే అసలు నువ్వు బ్రతకలేవు. కనుక దీన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని సదరు వ్యక్తులకి నా యొక్క విన్నపం. ఇట్స్ ఓకే. ఇక ఇంత మాట్లాడుకున్నాం. ఈ క్లారిటీ ఉంటే ఇక సమస్య లేదు. నింపాదిగా మనం ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలా బ్రతకాలో, బ్రతికి ఏం చేయాలో అది చేసుకుంటూ పోతాం. ఎంత చెప్పినా కూడా కొంతమంది ఉంటారు, ఏదో అనుమానం వెంటాడుతూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలకి పవిత్రమైనవి, అపవిత్రమైనవి అని కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో వచ్చేసరికి ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఒక క్వశ్చన్, ఈ మాంసం తినొచ్చా తినకూడదా, ఫలాని మాంసం తినొచ్చా తినకూడదా అని రకరకాలుగా ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది నిషేధిత ఆహారము అని కొందరు చెప్పటం మూలంగా కొందరికి కొన్ని రకాలైన వివాదాలు ఏర్పడ్డాయట. ఆ సమయంలో విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతికి ఎందుకు రాశాడు అని అంటే, తిమోతి కొన్ని సంఘాలని స్థాపిస్తూ వాటిని ఒక రూపురేఖల్లో బాడీని తయారు చేసి నడిపిస్తున్నటువంటి వాడు కనుక ఆ తిమోతికి చెప్పాడు. 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా ముందు ఏమన్నాడు? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, ఇందులో చెడ్డది అనేటువంటిది ఏమీ లేదు. నువ్వు భుజించవచ్చు, దాన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఇంకేమన్నాడు? ఏలయనగా అది ముందుగా గుర్తుంచుకోవాలి. దేవుని మాట వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవా, దీన్ని నేను భుజించటం మూలంగా ఏదైనా సమస్య ఉండేటువంటి అవకాశం ఉంటే దయచేసి ఆ సమస్యని దూరం చేయండి. రెండవది, ఒకవేళ తెలిసి తెలవకుండా తినకూడనిది నేనేమైనా తింటున్నానేమో అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి వాడు, అలా మీ ఆలోచనకి మీ ఆజ్ఞకి మీరి నేను ఇది భుజిస్తున్నట్లయితే దయచేసి క్షమించండి, ఈ ఆహారమును పరిశుద్ధపరచండి, ఆ రకంగా నాకు ఆరోగ్యమును దయచేయండి అని మీరు ప్రార్థన చేస్తే నేను మాట సెలవిస్తున్నాను అని అంటున్నాడు ఆయన. నేను చెబుతాను, నా మాట వాటిని పవిత్రపరుస్తాయి అని అన్నాడు. మీరు ప్రార్థిస్తే, నేను మాట సెలవిస్తే ఆ ఆహారం ఏమవుతుంది? పవిత్రమైపోతుంది. దేవుడు మాట సెలవిచ్చి ఆహారం పవిత్రమైపోయిన తర్వాత ఇక నీకు సమస్య ఉంది? నీకు సమస్య లేదు. గనుక ఏది నిషేధింపదగినది కాదు. ప్రార్థించి దేవుని సెలవు పొందుకొని నీవు ఏ సంశయం లేకుండా తృప్తిగా నీవు భోజనము చేయొచ్చు. గనక జీవహింస అనేటువంటి ఆ ప్రశ్న లేదా ఆ దృష్టి, ఆ దృక్పథము అనేటువంటిది మన మనస్సులలో నుండి తీసేయాలి. ఆ నియమాన్ని, ఆ విధానాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి
ఆ జీవన విధానంలో మనం బ్రతుకుచూ వెళ్ళాల్సిందే తప్ప, దేవా ఇలా ఎందుకు చేశావు అని ప్రశ్నించి ఆయనను నిలదీయలేము. నిలదీయటంతో పాటు నిలదీయడము సంగతి పక్కకు పెడితే దానికి అలా కాదు అని చెప్పి ఆల్టర్నేటివ్ను నువ్వేమీ చూపించలేవు. కావున దేవుడు పెట్టినటువంటి నియమము, అలాగే దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి నీ ఇష్టాలతో నీ ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకొని నీకు ఏది అవసరమో దాన్ని నిశ్చింతగా ప్రార్థన చేసుకుని నువ్వు భుజించవచ్చు. కనుక జీవహింస అనేటువంటి ప్రసక్తి ఆ మాట తీసుకురాకూడదు. ఇప్పుడు జీవహింస అంటే మొక్కల దగ్గరకు వచ్చేసరికి అహింస అవుతుంది, అది కాదు, అది హింసే. అందుకే మనం టైటిల్ ఏం పెట్టుకున్నాం అంటే ఏది జీవహింస ఏది అహింస అనేటువంటి టైటిల్ పెట్టుకున్నాం. కనుక ఇక్కడ అహింస హింస అనేటువంటివి ఏదీ లేదు. దేవుడు ఒక సిస్టమ్ను ఏర్పాటు చేశాడు. ఆ సిస్టమ్ను మనం ఫాలో అవ్వాల్సిందే, అంతకు మిక్కిలి మరో అవకాశం మనకి లేదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.